హాయ్ అండి. ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నానండి. మన వీడియో వచ్చేసి ఇది కూరగాయల బకెట్ అండి. దీనిలో బెండ మొక్కలు పెట్టాలని కింద నేను ఇది ఏర్పాటు చేస్తున్నానండి. సైడ్ అమ్మట ఈ హోల్స్ అన్నిటికీ మందపాటి అట్టలు పెట్టేసానండి. కింద అన్నీ ఇలాంటి కట్టెలు పుల్లలు వేసి ఇంతవరకు అమర్చానండి. అమర్చిన తర్వాత మనము ఇప్పుడు ఈ అట్ట ముక్కల్ని కూడా దీనిలో వేయాలండి. అట్ట ముక్కలు కూడా వేస్తున్నాను. వేస్ట్గా మన ఇంట్లో ఉన్న అట్ట ముక్కలండి ఇవి. ఈ అట్ట ముక్కలను కూడా మనం ఈరోజు దీనిలో వేసేస్తామండి. దీనిలో ఈ అట్ట ముక్కలను కూడా మనం దీని నిండా వేసి నింపేద్దామండి. నింపేసి ఒక లేయర్ మట్టి వేసుకుందాం. ఈ అట్ట ముక్కలన్నిటిని కూడా ఇది వేసి ఈ క్రింద నేను ఇదంతా ఈ అట్ట ముక్కలు కొంచెం ఆకులు గార్డెన్ ఆకులు ఇవి వేసానండి. అవి వేసిన తర్వాత మనకు కొన్ని రోజులు మాయిందండి. మళ్ళీ నేను ఇవి లేక అట్ట ముక్కలు ఇవన్నీ లేక ఈ చెట్లు కూడా నేను ఇంట్లో వేస్తున్నానండి. గార్డెన్ ఆకులు వేసి ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఇవి అట్ట ముక్కలన్నిటిని ఇందులో వేయాలండి. ఇందులో బెండ విత్తనాలు వేద్దామని ఇది చక్కగా ఏర్పాటు చేస్తున్నానండి నేను. చూడండి ఏ విధంగా చక్కగా మనకి ఒక 20 రోజులకి ఇది మంచిగా మాడిపోద్ది. పైన మట్టి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇదంతా ఈ విధంగా వేయాలండి. వేసి ఇవన్నీ చక్కగా చింపేసి ఈ అట్ట ముక్కలన్నీ చక్కగా ఇలా ముక్కలుగా వేసేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకి కంపోస్ట్కి ఇంట్లో ప్రతి ఒక్క వేస్ట్ మనం ఉపయోగించుకోవచ్చండి. ఇలా ప్రతి ఒక్క వేస్ట్ మనం కిచెన్ వేస్ట్ కాడించి న్యూస్ పేపర్లు కాడించి మనం ఇట్లా ఉపయోగించుకుని దీన్ని నింపేసుకుందామండి. ఈ విధంగా మనం దీన్ని నింపేస్తున్నానండి. చక్కగా ఇందులో ఒక 2-3 బెండ మొక్కలు పెట్టాలని విత్తనాలు తీసుకొచ్చి పెట్టానండి. ఈ అట్టలు దొరక్క తగ్గపైన ఉన్నాయి. వీటిని మనం కిందకి తీసి సరే ఈ వేస్ట్ని కూడా మనం దీనిలో నింపేద్దామని నేను ఈరోజు ఈ వేస్ట్ని ఇందులో నింపుతున్నానండి. ఇలా వేద్దాం. ఇలా ప్రతి ఒక్కటి మన గార్డెన్లో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ వేస్ట్కి మనకి చక్కగా గార్డెన్లో కుండీల్లో మొక్కలకి ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా ఇక చూడండి చక్కగా ముక్కలు అయిపోయి మంచిగా ఇది ఫ్రిడ్జ్ వచ్చిన అట్టండి. సజ్జపైన పెట్టి చక్కగా మాగిపోయి మంచిగా ఉందండి. దీన్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తామని నేను ఈ అట్ట ముక్కలన్నీ వేసేస్తున్నానండి. ఈ విధంగా ఈ అట్టలన్నిటినీ చక్కగా మనం వేసేసి మనకు మంచిగా కంపోస్ట్ అయిపోతుందండి. పైన ఒక లేయర్ మట్టి చక్కగా మందంగా వేసేసుకుని వాటిపైన మనం మొక్కల్ని పెట్టుకోవచ్చండి. ఇదండి ఇలా నొక్కేసుకుని ఇంకొక ముక్క ఉంది, ఇది కూడా వేసేద్దాం.
చేసుకుని చక్కగా మనం బెండ మొక్కలు పెడదామండి. దీనిలో బెండ మొక్కలు పెట్టాలని నేను దీన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసి వేసినంత ఇంకా పడుతుంది వేస్తే. ఇంకా పడుతుంది ఉడికిపోలేదు. ఇలా వేసేసుకుంటే మనకి ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా మనం గార్డెన్లో మొక్కలకి ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా ఉపయోగించేసుకుని మనం పడేయకుండా చెత్తలో వేయకుండా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని నీళ్లు పోసేసి కట్టె పొలాలు, చెట్లు, ఆకులు, గార్డెన్ ఆకులు అన్నీ వేసాం కదండి. ఇప్పుడు మనం ఈ కలిపిన మట్టిని ఒక లేయర్ అన్నీ కలిపాం కదండి. ఇసుక, ఇది ఎక్కువ గార్డెన్ కంపోస్ట్ అండి. దీన్ని వేద్దాం, గార్డెన్ కంపోస్ట్ వేద్దాం దీనిపైన. ఇలా మంచిగా బెండకాయలు కాయాలండి. నాకు ఈ తొట్లో మంచిగా బెండకాయలు రావాలని నేను చక్కగా దీన్ని రెడీ చేసుకున్నానండి. ఈ అట్ట ముక్కలన్నీ మనం ఇలా ఈ విధంగా నింపేసుకోవాలి. ఇట్లా పైన మనం మట్టి వేసేద్దాం. ఒక 20 రోజులు అయితే చక్కగా మాగిపోద్ది. మంచిగా మనం బెండ మొక్కలు పెడదామండి. విత్తనాలు తీసుకొచ్చాను. ఇలా నొక్కేసేయాలి, కదలకుండా ఇలా చాలా దూరం అట్ట మొక్కలు వేసాను. ఇప్పుడు కొంచెం మనం అప్పుడు అడుగు ఉందండి మట్టిది కలుపుకుంటాం. గార్డెన్ సాయిల్ అంతా ఇదంతా గార్డెన్ సాయిల్ అండి. మట్టి అంతా మంచి ఎరువు, కూరగాయలు వేసినవి, మొక్కల్లో నుంచి వచ్చినది గార్డెన్ సాయిల్. దీనిపైన ఇంకా మనం దీనిపైన ఏం చేయాలంటే మనం మంచిగా ఇప్పుడు పెండ, మట్టి, ఇసుక, కౌమేనూరు, కొబ్బరి పొట్టు, మంచిగా వర్మీ కంపోస్ట్ ఇదంతా కలిపింది మట్టి లేదండి. అదంతా కలిపేసుకుని మనం ఈ విత్తనాలు వేసేటప్పుడు చక్కగా పైన 2 రోజులు ఆగినాక అయినా సరే అది కలుపుకుని తెచ్చుకుని దీనిపైన వేసేసుకుని మనం వాటర్ ఇచ్చేసి ఒక 20 రోజులు ఆగిన తర్వాత మనం ఈ విధంగా దీనిలో మొక్కలు పెట్టుకోవచ్చు. ఆ మట్టి లేదు, నేను కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన వేస్తాను. ఇలా ఇప్పుడు నీళ్ళు జిమ్మేసుకున్నాం. ఇందులో ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చండి మంచిగా.
విధంగా మనం దీన్ని ఈ కూరగాయలు ఆ కూరగాయల మార్కెట్ వాళ్ళ దగ్గర ఉన్నది టబ్ అండి. ఇది నేను తీసుకొచ్చి ఇది బెండ మొక్కలకని నేను ఈ విధంగా రెడీ చేశాను. అడుగున ఏమేమి వేసానో చెప్పాను కదండి. ఈ అట్ట ముక్కలు ఇవన్నీ సైడ్ అమ్మట పెట్టానండి. అడుగును కూడా నేను కింద వాటర్ వెళ్ళకోకుండా కొంచెం కొబ్బరి డబ్బులు అవి పెట్టి వాటర్ వెళ్ళకుండా కూడా కొంచెం కవర్ వేసానండి. వేసి సైడ్ అమ్మట ఇవన్నీ వేసి అట్ట ముక్కలు మొత్తం కిచెన్ ఆకులు వేస్ట్ ఇవన్నీ నింపేసేసి పైన ఈ విధంగా మనం గార్డెను సాయిలు మట్టి వేసాం. ఇంకా రేపు ఇది కొంచెం మాగిన తర్వాత నాకు కూడా ఆ సాయిలు మట్టి కలిపింది లేదు కదండి, అది నేను రెడీ చేసుకుని కొంచెం పైన ఇచ్చేసి ఒక 20 రోజులు పోయిన తర్వాత ఇందులో మనం మొక్కల్ని పెట్టుకోవచ్చు. బెండ విత్తనాలు పెట్టాలని రెడీ చేశానండి. ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.